నా బుద్ధి, నా మనస్సు, నా మతి వంకరగా ఉన్నా, వక్రంగా ఉన్నా నేను చెబుతున్న నీ నామం వక్రమైంది కాదు, ఎలాంటి వారినైనా గట్టెక్కిచ్చే అమృతతుల్యమైంది అని కనకదాసుల వారు ఆలయం వెనకాల ఉన్న గోడకు తలను బాదుకొని ఏడుస్తూ ఉండగా, లోపల గర్భాలయంలో ఉన్న చిన్ని కృష్ణుడు వెనక్కు తిరిగి కనకదాసుల వారి వైపుకు తిరిగి తన చేతిలో ఉండే కవ్వంతో గోడను 2 సార్లు డొక్కు డొక్కుమని కొట్టి 4 ఇటుకలు కింద పడే విధంగా ఆ కవ్వంతో కొట్టారు. ఆ కవ్వంతో కొట్టగానే అక్కడ చిన్న కిటికీ లాంటి కన్నం ఏర్పడింది. ఆ కిటికీ లాంటి కన్నం నుంచి కనక కనక అని చిన్ని కృష్ణుడు పిలుస్తారు. కనకదాసుల వారు ఆ చిన్ని కృష్ణుడిని చూడగానే ఆనందంతో చిన్ని కృష్ణుడి యొక్క అందమైన నీలమేఘ శ్యామ వర్ణంతో కుండలాలు ధరించి తలపైన